ఓం శ్రీ సాయినాథాయ నమః. పంచేంద్రియాలలో ప్రమాదకరమైనది ఏది అని ఇప్పుడు తెలుసుకుందాము. కనిపించని ఏదో ఒక దివ్యశక్తి ఈ ప్రపంచాన్ని శాసిస్తోంది. ఆ శక్తినే దైవశక్తి అని మనం నమ్ముతున్నాం. అలాగే కనిపించని ఏదో శక్తి ఈ మనిషి జీవితాన్ని కూడా నడిపిస్తుంది. దాన్నే మనసు అంటాం. మనసు ఎక్కడుందో ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. మన శరీరంలో రక్తం ప్రవహించినంత కాలం ఆ మనసు ఆజ్ఞలు జారీ చేస్తూనే ఉంటుంది. మన ఊపిరి తీసినంత కాలం. ఓం శ్రీ సాయినాథాయ నమః. పంచేంద్రియాలలో ప్రమాదకరమైనది ఏది అని ఇప్పుడు తెలుసుకుందాము. మనం ఊపిరి తీసుకున్నంత కాలం ఆ మనసు మనల్ని ఆడిస్తూనే ఉంటుంది. మనస్సు సముద్రం లాంటిది. సముద్రం అనంతమైనది, అపారమైనది, లోతైనది. సముద్రంలో జలచరాలు ఉంటాయి, జల సంపదలు ఉంటాయి. అమృతము, హాలాహలం అక్కడి నుంచే పుట్టాయని పురాణాలు. సముద్రంలోంచి ఉప్పెన్నలు వస్తాయి. సముద్రం అందమైనది, కల్లోలమైనది. చెలియలి కట్ట దాటనంత వరకు సముద్రంలో ఏ ప్రమాదము ఉండదు. మనస్సు అంతే. మనస్సు ప్రపంచాన్ని ఉద్ధరించగలదు, ప్రపంచాన్ని భస్మము చేయగలదు. మనిషిలో సత్వగుణం అమృతం. సత్వగుణ పెంచుకునే మనిషి వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. తమో గుణం పెరిగితే జరిగేవన్నీ చెడ్డ పనులే. నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. ప్రపంచంలో విషయాలన్నీ మనసుకు చేరుతాయి. మనిషికి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అనే పంచేంద్రియాలు ఉన్నాయి. ప్రపంచంలో ప్రతి దృశ్యాన్ని కన్ను ఆకర్షిస్తుంది. అందమైన వస్తువులన్నీ సొంతం కావాలనుకుంటుంది. చెవి మంచి చెడు శబ్దాలు అన్నీ వింటుంది. మంచిని మాత్రమే గ్రహించి చెడును విడిచిపెట్టగలిగితేనే మనిషి ఉన్నతుడవుతాడు. ముక్కు సువాసనలే పీలుస్తుంది. దుర్వాసనలను ఎలాగూ పీల్చుతుంది. కానీ పీల్చిన దానిని తట్టుకోలేం మనం. వెంటనే చేయడ్డం పెట్టేసుకుంటాం కదా దుర్వాసన వస్తేనే. అలాగే జిహ్వ రుచులను కోరుకుంటుంది. దీంట్లో తినరానివి, తినకూడనివి ఎలా ఉంటాయో అలాగే వినవలసినవి, వినకూడనివి కూడా ఉంటాయి. అది మన మనసు చెప్తూ ఉంటుంది. చర్మం సుఖాన్ని కోరుకుంటుంది. ఇలా పంచేంద్రియాలు మనిషి మనస్సు మంచి చెడుల వైపు ప్రేరేపిస్తాయి. పంచేంద్రియాలలో ప్రమాదకరమైనది నోరు. ఇది 2 పనులు చేస్తుంది. తింటుంది, మాట్లాడుతుంది. 2 మితమైనప్పుడే మనస్సు సత్వ సంపన్నం అవుతుంది. అప్పుడే సమాజ సేవ, ఆధ్యాత్మిక చింతన, అరిషడ్ వర్గాల అదపు పెరిగి మానవ జీవితానికి సార్థకత చేకూరుతుంది. ధర్మరాజు జూదం ఆడాడు. ఆస్తిపాస్తులను, భార్యను పణంగా పెట్టాడు. చివరికి ఓడిపోయాడు. అతడిలో తప్పున్న లోకం అతన్ని పన్నెత్తు మాట అనలేదు. కారణం ఆయన మనస్సు వెన్నెలాంటిది. దాన ధర్మాలు చేశాడు. దైవభక్తి కలవాడు. దుర్యోధనుడు అసూయాపరుడు కావడంతో, ధర్మ వ్యతిరేకమైన పనులు చేయడంతో అతనిని లోకం నిందిస్తుంది. కారణం అతడి మనస్సు. సకల శాస్త్ర పారంగతుడు, పరాక్రమశాలి, సకల సంపన్నుడు రావణుడు. మనస్సు చెడ్డతనం వల్ల లోకనిందకు గురయ్యాడు. రాక్షస కులంలో పుట్టిన విభీషణుడు మనస్సును ధార్మిక చింతన వైపు మళ్లించడంతో లోకంలో అతన్ని ఎంతో ఉన్నత స్థాయిలో చూస్తారు. అందుకే మనసు అదుపులో ఉంచుకోకపోతే జీవితం కష్టాల పాల అవుతుంది. మనస్సు అదుపులో ఉంచుకుంటే ఆనందాలలో నందనవనం ఎలా అయితే శోభిస్తూ ఉంటుందో మనం కూడా అలాగే ప్రకాశిస్తాము, శోభిస్తాము. ఓం శ్రీ సాయిరామ్. నమస్కారం. మీకు నేను చెప్పిన స్టోరీ నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.